ఇసుక తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి బోర్డు సభ్యులు, ఎక్స్ ఆఫీషియో సభ్యులందరూ హాజరయ్యారు. బోర్డు నిర్ణయాలపై భక్తుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు రకాల ముడి సరుకులు కొనుగోళ్లతో పాటు కొన్ని ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలపనున్నారు. లడ్డులు, అన్నప్రసాదాల నాణ్యత పెంచేందుకు నూతన టెండర్లను ఆహ్వానించనున్నారు. అత్యంత నాణ్యమైన నెయ్యి కొనుగోలు, వాటి పరీక్ష నిమిత్తం ల్యాబ్ ఏర్పాటు వంటి అంశాలపైన చర్చించనున్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలకు బ్రేక్ వేసేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో బోర్డు తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలన్నిటిపైన చర్చించనున్నారు. అయితే గతంలో భారీగా ఇంజనీరింగ్ పనులకు నిధులు కేటాయించిన అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో సామాన్య భక్తులకు దూరమైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1ను పూర్తి స్థాయిలో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై చర్చ జరగనుంది. ఇసుక తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి బోర్డు సభ్యులు, ఎక్స్ ఆఫీషియో సభ్యులందరూ హాజరయ్యారు. అయితే బోర్డు నిర్ణయాలపై భక్తుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్. రైట్ సందన, తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి 9వ సమావేశం ప్రారంభమైంది. ఉదయం 10:15 సమావేశం బిఆర్ నాయుడు అధ్యక్షన ప్రారంభమైంది. పలువురు సభ్యులు కూడా దీనిలో పాల్గొన్నారు. అయితే పూర్తి స్థాయిలో 80 అంశాలను చర్చించి ఆమోదించి ఉన్నారు. పూర్తిగా సామాన్య భక్తులకే పెద్దపీట వేసే దిశగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1ని పూర్తిగా వినియోగంలో తీసుకురావాలి అనే విషయం మీద, అలాగే అన్ని మత ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అన్ని మత ఉద్యోగస్తుల్ని ఏం చేయాలనే దాని మీద కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు సామాన్య భక్తులకు ఇటువంటి ఇబ్బంది కలగకుండా తిరుమలలో త్వరగా దర్శనమయ్యే విధానాన్ని రూపొందించాలని అధికారులు ఆదేశించారు. మొత్తం 80 అంశాలను టీటీడీ అధికారులు ముందుంచారు. మొత్తం అంశాలు చర్చించిన తర్వాత మరో 2 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రకంగా తిరుమల తిరుపతి పాలక మండలి సమావేశం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్.